హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. నేను ఆల్రెడీ రైస్ అనేది కడిగి మనం మామూలుగా రైస్ పెట్టేదానికంటే వాటర్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టవ్ పైన రైస్ అనేది ఉడికించుకోవాలండి మెత్తగా కొద్దిగా. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ అంటించుకొని సరిపడమైన సాల్ట్ కల్లుప్పు అనేది వేసి స్టవ్ అంటించుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ప్లేట్ తీసి రైస్ అనేది ప్రాపర్గా కుక్ అయిందో లేదో చూద్దాము. ఇంకా చెమ్మ అనేది ఉంది చూడండి, ఇంకొక 5 minutes ఉడికించుకుందామండి అలా. ఫ్రెండ్స్, రైస్ కుక్ అయ్యే లోపల పాలు అనేది కాంచి పక్కన పెట్టుకొని చల్లగా చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకసారి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్, కుక్ అయ్యింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా రైస్ అనేది మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత పాలు చల్లగా అయిన తర్వాత రైస్ లేక్ అనేది వేసుకోవాలండి. పాలు కాలేటివి వేయడం వల్ల కొద్దిగా పెరుగు అనేది ఇరిగిపోయినట్లుగా ఉంటుంది రైస్ అనేది. ఫ్రెండ్స్, పాలు వేసిన తర్వాత పెరుగు కర్డ్ని కూడా వేసేయాలండి. వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా, ఇలాగా పాలు పెరుగు రైస్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పోపు పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు అనేది వేసాను చూడండి. శనగపప్పు వేసుకునే తర్వాత కొద్దిగా మినపప్పు కూడా వేస్తానండి. ఇవి కొద్దిగా మనం పాలు వేసింటాం కాబట్టి అందులో కొద్దిగా నానినప్పుడు మినపప్పు శనగపప్పు అనేది దద్దోజనంలో కొద్దిగా టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకా మీకు వీలైతే అప్పటికప్పుడు కొద్దిగా గోడంబి జీడిపప్పును కూడా వేయించుకోవచ్చండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్ ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చి కరివేపాకు అనేది వేసాను చూడండి. పచ్చి కరివేపాకు కొద్దిగా చిట్టపటాలు ఆడేంత వరకు ఉంచిన తర్వాత ఆ పోపుని రైస్ లేకి ఇప్పుడు మనము ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఫ్రెండ్స్, దద్దోజనంలోకి కొద్దిగా పొమోగ్రానైట్ కూడా వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా అనేది తింటారండి. ఇప్పుడు నేను ఈ దద్దోజనానికి పిల్లలకి స్నాక్స్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.